ಹಾಯ್ ಗೈಸ್, ವೀಕ್ಷಕರೇ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಹತ್ರ ಕರ್ನೂಲ್ ಬಳಿ ಬಂದಿದ್ದೀನಿ. ಆ ಊರು ಯಾವ ಊರು, ಡಿಸ್ಟಿಕ್ಕು, ತಾಲೂಕು ಯಾವುದು ಬರುತ್ತೆ ಕೇಳೋಣ ಬನ್ನಿ. ನಮಸ್ಕಾರ. ఈ తెలుగుನಲ್ಲಿ ఇది ఏ ఊరండి? మాది కర్నూలు జిల్లా పులకుర్తి గ్రామము. ఇది కోడుమూరు మండలము. ఇది కర్నూలు నుంచి వస్తుంటే గూడూరు నుంచి వస్తుంటే ఇక్కడ పులకుర్తి గ్రామంలో ఎంటర్ అయితేనే ఇక్కడ ఈ పొలం ఉంది. ఇది పులకుర్తికి కూడా దగ్గర అవుతుంది, ఒక 1/2 కిలోమీటర్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లాట్ లో చూస్తున్నాము. ఇప్పుడు పాయింట్ చూసినాము. పాయింట్ ఎట్లా చూసి మమ్మల్ని రమ్మన్నారు? ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసి మీ నెంబర్ దానిలో ఎంట్రీ చేసింటే ఆ నెంబర్ ని బట్టి మేము ఫోన్ చేసినాము. ఫోన్ చేసి 20 రోజుల ముందు వచ్చినాము. మీకు పాయింట్ చేసి ఇప్పుడు పూజ చేసిండాను. ఇప్పుడు బోర్వెల్ వచ్చి కొరిసేదాన్ని ఇప్పుడు కొరిసి నీళ్ళు వచ్చినాక మీకు ఖుషి అవుతుంది. అందుకే ఎప్పుడు పాయింట్ చేసినాము. ఇన్స్టాగ్రామ్ లో చూసి మీరు ఫోన్ చేశారు, నేను వచ్చిన. ఇన్స్టాగ్రామ్ లో చూసిన తర్వాత మీ నెంబర్ 500 కిలోమీటర్ అవుతుందా? ఇక్కడ బెంగళూరు 500 కిలోమీటర్ ನೋಡಿ 500 ಕಿಲೋಮೀಟರ್ ಆಯ್ತುಂದಿ. 500 ಕಿಲೋಮೀಟರ್ ಆಗುತ್ತೆ. ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಮಂತ್ರಾಲಯ ఎమ్మినూరు నుంచి పులకుర్తికి గ్రామకు వచ్చినాను. ఇప్పుడు పాయింట్ అయింది, ఇంక బోర్వెల్ వచ్చేదే. బోర్వెల్ వస్తున్నట్లే బోర్వెల్ వేసేదే అంతే. ఇక్కడ మంత్రాలయం ఎంత దూరం ఉంది? మంత్రాలయం 40 ಕಿಲೋಮೀಟರ್. ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ, ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಟೆಂಪಲ್ 40 ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ. 40 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬಂದು ಪಾಯಿಂಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಇದು ಪಾಯಿಂಟ್ ಆಗ್ತಲೇ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ಇವ್ರಿಗೆ ಒಳ್ಳೇದಾಗಲಿ ಅಂತ ನಾನು ಬಯಸ್ತಾ ಇದ್ದೀನಿ. వీళ్ళకంత మంచిది కానీ నీళ్ళు సిక్కి అంత జీవనంలో ఖుషి అవ్వాలి. ఖుషి అయ్యి అంత 2 ఎకరా భూమి ఉంది. 2 ఎకరా భూమి పంట పెట్టుకొని వాళ్ళు జీవితంలో ఖుషిగా ఉండాలి అని మేము చేసిండాము. ఆ రాఘవేంద్ర స్వామిని సాక్షి, శ్రీరామచంద్ర, రామ లక్ష్మణ సీతాదేవినే సాక్షి అందరూ చేసి ఇక్కడ పాయింట్ చేసినాను. మంచి నీళ్లు దొరకని వాళ్ళు జీవితంలో కన్నుగుండాలి, పంట పెట్టుకొని బాగుండాలి. ఏమంటారు? ఇప్పుడు మా దృష్టిలో మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల ఈ పాయింట్ ఇప్పుడు బోర్వెల్ త్వరలో వస్తుంది. ఆ వచ్చిన తర్వాత నీళ్ళు పడిందంటే, సక్సెస్ అయిందంటే మా నుంచి ఇంకా మీకు వేరే సైడ్ కూడా మీకు కస్టమర్లని పంపించే విధంగా మేము చూసుకుంటాము. ఎవరైనా సుత్తముత్త ఆంధ్ర వాళ్ళు ఉంటే చూస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో ఇది కొల్లూరు ఏది పులకుర్తి గ్రామం, కోడుమూరు మండలం. ఇక్కడంతా సుత్తముత్త 30 కిలోమీటర్. ఎవరైనా కానీ ఫోన్ చేస్తే నేను వచ్చి పాయింట్ చేసి సక్సెస్ చేసిస్తామని చెప్తా ఉండాము. ఇక్కడంతా గ్యారంటీ సక్సెస్ చేసిస్తాము. ఇక్కడ వచ్చి ఎవరైనా కానీ మా నంబర్ కాల్ చేయండి, నంబర్ వేస్తాను. ఇక్కడ బోర్వెల్ నీరు పడినాక ఇంకొక వీడియో చేసి ఫోన్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఎంత ఉంది దాంట్లో ఇస్తాను, చూసుకోండి. ఫోన్ చేయండి, నేను వచ్చి మీకు పాయింట్ 100% చేసి పోతానని చెప్తా ఉన్నాను. గ్రామస్తులు మాట్లాడు. వావ్, థ్యాంక్ యూ అన్న. మీరు కర్ణాటక మనిషి అయి కూడా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీ వల్ల మాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైతులు కృషిపడుతున్నారు. మా పాయింట్ సక్సెస్ ఏంటంటే ఇంకా మా నుంచి ఇంకా వేరే వాళ్ళు పిలుస్తారు, మీ కాంటాక్ట్ అవుతారు. దానివల్ల సంతోషం. మీరు చుట్టుముట్టు గ్రామాలు ఎవరైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో నెంబర్ పెడతాడు ఆయనకు ఆ నెంబర్కి ఫోన్ చేయవలసిందే కోరుచున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ, ಈಗ పాయింట్ ఇక్కడ చేసిండాను చూడండి. ఇదే గుర్తుపెట్టి పూజ చేసిండాను. ఇప్పుడు బోర్వెల్ వస్తుంది. బోర్వెల్ వచ్చినాక కొరుస్తూ ఉంటుంది. నీళ్లు పడినాక తర్వాత ఇంకొక వీడియో చేసి మీకు గ్యారంటీ ఏమి అంటే నీరు చిక్కింది అనే వీడియో ఇడిస్తే మీకు పర్ఫెక్ట్ నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం వచ్చినాక మీరు పిలిచి ఫోన్ చేసి
పాయింట్ చేసి నీళ్ళు వచ్చేట్లు చేస్తాము. ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. అట్లే కనబడుతుంది. ఇదే పాయింట్ చూడండి. కరెంట్ పాయింట్ ఇదే. ఇక్కడ కరెంట్ పాయింట్ ఇక్కడ ఆనుంది. పాయింట్ ఇక్కడ చూడబడడం అనేది ఇక్కడే పర్ఫెక్ట్ పాయింట్ చూడబడింది. ఇక్కడే పాయింట్ చూసిండాము చూడండి. ఇదే పాయింట్ పర్ఫెక్ట్ అయింది. ఇది పాయింట్ చేసిండాము. దానికి చేయనాక మీకు వీడియో చేసి బోర్వెల్ నీళ్ళు వస్తే ఇంకొకసారి వీడియో చేసి వేస్తామండి. ఎక్కువ నీళ్లు ఉండేదానికి కాయి పట్టుకునే కాయలే. రాఘవేంద్ర స్వామిను ఇక్కడ అనుమతి ఇచ్చిండాడు ఆయన. రాఘవేంద్ర స్వామిని అనుమతి ఇచ్చిండేదానికి పూజలు చేసి రాఘవేంద్ర స్వామి ముందు పూజ చేసి కాయ కొట్టేసినాము. ఇప్పుడు బోర్వెల్ వేసి నీళ్ళు వేస్తున్నట్లే ఇంకొక వీడియో వేస్తాము. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ధన్యవాదాలు. ఓకే.